మళ్లీ కరెంటు లేని కాలం వస్తే గాని ఈ దేశం బాగుపడదు. కరెంటే మన భారతీయతను చెడగొట్టింది. కరెంటు వచ్చిన తరువాత దేనిని మనం డెవలప్ అంటున్నామో అది డెవలప్ కానే కాదు. కరెంటు వలన, కరెంటుకు సంబంధించి తిరిగే యంత్రాల వలన మన శారీరక వ్యవస్థ దెబ్బతిన్నది. మన భూమిని కర్మభూమిగా చూడాలంటే కరెంటు ఉండకూడదు. వ్యవసాయంలో గాని, పనిముట్ల తయారీలో గాని విద్యుత్ యంత్రాలను వాడకూడదు. వీధి అరుగుల మీద ఇరుగు పొరుగుతో ముచ్చట్లతో సాయంకాలలో గడపాలంటే కరెంటు ఉండకూడదు. వెన్నెట్లో కూర్చొని కుటుంబంతో కలిసి భోంచేయాలంటే కరెంటు ఉండకూడదు. హరికథలు, బుర్రకథలు, నాటకాలు మళ్లీ జీవంతో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే కరెంటు ఉండకూడదు. పగలు పగలుగా, రాత్రిని రాత్రిగా అనుభవించాలంటే కరెంటు ఉండకూడదు. జీవితాన్ని జీవితంగా అనుభవించాలంటే కరెంటు ఉండకూడదు. కనుక మిత్రులారా, మన ఆధునిక యుగంలో కరెంటు ఉన్నది, అందరికీ మంచిది. కానీ దానివల్ల మనం పోగొట్టుకున్నటువంటి పూర్వ వైభవాన్ని మనం తిరిగి పొందాలంటే కరెంటు ఉండకూడదు అని నా ఉద్దేశం.